ప్రధానమంత్రి పర్యటన పేరిట వందలాది బస్సులు విశాఖపట్నానికి తరలించిన ఆర్టీసీ అధికారులు, విద్యార్థులు, చిరు ఉద్యోగస్తులు, పేద మరియు మధ్యతరగతి ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్టీసీ అధికారులు 2025 జనవరి 1 నుండి నేడు అనగా జనవరి 8 వరకు టెక్కలి, పలాస, ఇచ్చాపురం ఆఫీస్ ఇప్పుడు వెళ్లే ఆర్టీసీ బస్సులు సమయం పాటించడం లేదు. దీనికి సమాధానం చెప్పే నాదుడు కూడా ఆర్టీసీ ఎంక్వైరీ కౌంటర్లో కరువయ్యారు. అసలు పూర్తిగా ఆర్టీసీ డిపో సంబంధిత అధికారులు పర్యవేక్షణ సక్రమంగా లేదు. వేలు లక్షలు తీసుకున్న ఆర్టీసీ ఉద్యోగస్తులు ప్రయాణికుల కష్టాలు పట్టించుకునే స్థితిలో ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రయాణికుల బాధను పట్టించుకునేవాడే లేడు. ముఖ్యంగా విశాఖపట్నం వెళ్లే లగ్జరీ డీలక్స్ నాన్ స్టాప్ బస్సులు నడపడంలో ఉండే శ్రద్ధ మిగతా రూట్లపై లేదని అర్థమవుతోంది. దీనికి గల కారణాలు లేకపోలేదు. అధిక ఆదాయం వచ్చే రూట్లపైన ఆర్టీసీ అధికారులు దృష్టిని నిలుపుతున్నట్లు తెలిపింది. మరొక కోణంలో చూస్తే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలకు పరోక్షంగా సహకరించిస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కడైనా ప్రజాపాలకులు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు శ్రీకాకుళం జిల్లాలో ఉండే డిపో మేనేజర్లపై దృష్టి సారించి ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపించి అందుకు తన బాధ్యులను సస్పెండ్ చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రయాణికులు కోరుకుంటున్నారు.